ఆ భగవంతుడికి ఆ శక్తి ఉన్నది, అనేకమైన రూపాన్ని గ్రహించే శక్తి ఆయనకు ఉన్నది. అది ఎట్ట కుదురుతుందంటే నీకు కుదరదని చెప్పి ఆయన కుదరదంటావేమిటి? నీ శక్తితో ఆయన శక్తిని పోలుస్తావా? నీ శక్తి ఎంత, ఆయన శక్తి ఎంత? నీ శక్తి అత్యల్పం, ఆయన శక్తి అపరిమితం. భగవంతుడిని మనం ఏం చెబుతామని అంటే అచింత్య అపరిమిత శక్త్యా అని అన్నాం భగవంతుడికి. ఆయన యొక్క శక్తిని మనం ఊహించడానికి వీల్లేదు. ఆయన యొక్క శక్తికి ఎల్లలు లేవు, అవధులు లేవు. మనం ఊహించడానికి వీలు లేనటువంటి, అవధులు లేనటువంటి శక్తి గలవాడినే భగవంతుడు అన్నాం. భగవత్పాదులు వారు ఒక చోట రాస్తారు, ఇంత పెద్ద జగత్తును సృష్టి చేశాడు అని అంటారే, ఏమి ఆయనకు దీంట్లో ప్రయోజనం ఉంది చెప్పండి? మనం ఏదన్నా ఒక పని చేయాలంటే ఏదైనా ప్రయోజనం లేక